నో మ్యారేజ్. సింగిల్ లైఫ్ అంటారా? సల్మాన్ ఖాన్ లాగా, అబ్దుల్ ఖాన్ లాగా సింగిల్ గా ఉండడం బెటర్. ఆడే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్. ప్రభాస్ అన్న కూడా సింగిల్ గా ఉండొచ్చు. యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు చంపేస్తున్నారు కదా, అసలు మీ ఒపీనియన్ లో లవ్ మ్యారేజ్ గొప్ప, అరేంజ్ మ్యారేజ్ గొప్ప? నాకు తెలిసి నో మ్యారేజ్ అండి. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. లవ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి పేరెంట్స్ చంపేస్తారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇక్కడ అమ్మాయి చంపేస్తుంది. కాబట్టి నో మ్యారేజ్. సింగిల్ లైఫ్ అంటారా? సల్మాన్ ఖాన్ లాగా, అబ్దుల్ ఖాన్ లాగా సింగిల్ గా ఉండడం బెటర్. ప్రభాస్ అన్న కూడా సింగిల్ గా ఉండొచ్చు. యాక్చువల్లీ రీసెంట్గా బీహార్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అబ్బాయి కట్నం కింద అమ్మాయిని కిడ్నీ అడిగాడు. ఒకవేళ మీకు పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం కింద కిడ్నీ అడిగితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ నాది అడిగారు అనుకోండి, అవతల అబ్బాయి 2 కిడ్నీలు అమ్మేయమంట. మీరైతే? నేనైతే నువ్వు కిడ్నీ అడుగుతున్నా, అసలు నాకు వద్దనే అంటాను. రాధిక మీన్స్ రాధిక హోల్ స్క్వేర్. యాక్చువల్లీ రీసెంట్గా న్యూస్ విన్నాం కదా, కట్నం కింద అబ్బాయి కిడ్నీ అడిగాడు అమ్మాయిని. సో మీరైతే ఏం అడుగుతారు? నేనైతే 5 కోట్లు క్యాష్ అడుగుతానండి ఫస్ట్. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అంతే, ఆ క్యాష్ తీసుకుని మంచిగా ఫోటోషూట్ చేసుకుంటాను ఫస్ట్. బిల్లా టైప్లో షూట్ చేస్తాను. ఈ మధ్య ఇన్స్టా రీల్స్లో కూడా అదే కదా పాపులర్ అవుతుంది. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. రీసెంట్గా అబ్బాయి కట్నం కింద అమ్మాయిని కిడ్నీ అడిగాడు కదా, ఒకవేళ మీకు ఎవరైనా కిడ్నీ అడిగితే ఏం చేస్తారు? నేను అడుగుండుకే అడుగుతాను.